శ్రీమాత్రే నమః. నిత్య దీపారాధన మరియు పూజ చేయాల్సిన విధానం. కొందరి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తుంటారు. కానీ దీపారాధన ఎలా చేయాలి? తదితర నియమాలు తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి? అందుకున్న నియమాలు ఏంటో చూద్దాం. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులు మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపారాధన ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయటం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. ఈ దిశలో దీపారాధన చేయకూడదు. దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అభిష్టాలు, కష్టాలు, దుఃఖం బాగా కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు. అలాగే జిల్లెడికాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే ఇతి బాధలు తొలగిపోతాయని ప్రతీతి. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు. దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అంటారు. నిత్య పూజ ఎలా చేయాలి? సనాతన ధర్మం ఏం చెబుతుందో తెలుసుకుందాం. సనాతన హైందవ ధర్మంలో ప్రతి వారికి నిత్య పూజ ఒక భాగ్యం. అయితే ఈ విషయంలోనే అనేక మందికి అనేక సందేహాలు ఉంటాయి. అసలు రోజు ఏ దేవతను పూజించాలి? ఏ దేవత ఫోటో ఇంట్లో ఉండాలి? ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. ఆదిత్య గణనాథ దేవీ రుద్రాంచ కేశవం పంచదైవత్వ మిత్రుత్వం సర్వకర్మసు పూజయేత్. మత్స్య పురాణం పైన శ్లోకం పంచాయతనం గురించి వివరణ ఇస్తుంది. ఆదిత్యుడు అనగా సూర్యుడు. ఇతను ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యేత్ అని శాస్త్రవచనం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. గణనాథం అనగా గణపతి. ఇతను విఘ్నాలను తొలగించేవాడు అని, పనులు విజయవంతం కావాలి అంటే ఈయన అనుగ్రహం కావాలి. దేవి అనగా అమ్మవారు. ఈమె త్రిశక్తి రూపిణి. కాళి, లక్ష్మి, సరస్వతి రూపిణి. శక్తి, ధనం, విద్య ఈ మూడు అత్యవసరం కదా. రుద్రం అనగా శివుడు. ఈయన లయకారకుడు. కేశవం అనగా విష్ణువు. శివకేశవుల అనుగ్రహం కోసమే మానవ జన్మ లక్ష్యం. మనలో ప్రతి ఒక్కరూ ఈ 5 మంది దేవతలను నిత్యం పూజించాలి. ఇంకా అనేక విగ్రహాలు ఇంట్లో అవసరం లేదు. అలా అని ఉన్న వాటిని పారేయమని నా ఉద్దేశం కాదు. పూజా మందిరంలో తక్కువ విగ్రహాలు ఉంటే మందిరం శుభ్రంగా ఉండటమే కాకుండా పూజ కూడా ప్రశాంతంగా, శ్రద్ధగా చేసుకోవటం జరుగుతుంది. ఒకే దేవుని విగ్రహం ఒకటే ఉంటే మంచిది. ఒకే దేవుని విగ్రహాలు ఎక్కువ ఉంటే ఇంటికి కీడు, దోషము అనే మాటలు నమ్మకండి. భగవంతుడు మనకు మేలు చేసేవాడే కాని కలలో కూడా కీడు చేయడు అని గ్రహించండి. అలాంటి శాడిస్టుతనం దైవంలో ఉండదు. దేవుని పటాలు కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇష్టదేవత, కులదేవతల ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. పైన పంచాయతనంలో అనగా 5 విగ్రహాలలో శివుడు మధ్యలో ఉండి చుట్టూ మిగిలిన ఉండేట్టు పెట్టుకోవటంని శివ పంచాయతనం అంటారు. విష్ణువుని మధ్యలో ఉంటే అది విష్ణు పంచాయతనం. అమ్మవారు మధ్యలో ఉంటే అది అంబికా పంచాయతనం. గణపతి మధ్యలో ఉంటే గణేష పంచాయతనం. సూర్యుడు మధ్యలో ఉంటే అది ఆదిత్య పంచాయతనం అంటారు. పూజా మందిరం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అనవసర వస్తువులు, చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు. శ్రద్ధతో రోజు షోడశోపచార పూజ చేయాలి. సమయం దొరకని వారు పంచోపచార పూజ చేయవచ్చు. భక్తి మాత్రమే ప్రధానం. పంచోపచార పూజా విధానం. చాలా మందికి నిత్యం శాస్త్రోక్తంగా పూజ చేసుకోవాలని కోరిక ఉంటుంది. కానీ ఈ యాంత్రిక జీవనంలో సమయాభావం వల్ల ఏదో అయ్యింది అనిపిస్తుంది అంటారు.
కొద్ది సమయంలో శాశ్వతంగా ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దేవతా మందిరం శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు పెట్టిన పుష్పములను తీసివేయాలి. దీనినే నిర్మాల్యం అంటారు. దీపారాధన చేసుకోవాలి. దేవతా విగ్రహములు లేదా పటములు శుభ్రం చేసుకొని అలంకరించుకొని పెట్టుకోవాలి. అక్షంతలు తీసుకొని ఆయా దేవతలను ధ్యానించి అక్షంతలు వారి పైన వేసి నమస్కరించుకోవాలి. లం పృథ్వీ తత్వాత్మనే గంధం సమర్పయామి అని గంధం పసుపు కుంకుమ వేయాలి. హం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి అని పుష్పం సమర్పించాలి. యం వాయు తత్వాత్మనే ధూపం సమర్పయామి అని ధూపం వేయాలి. రం తేజ తత్వాత్మనే దీపం సమర్పయామి అని దీపం చూపించాలి. వం అమృత తత్వాత్మనే నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం సమర్పించాలి. సం సర్వతత్వాత్మనే తాంబూలం సమర్పయామి అని తాంబూలం సమర్పించాలి. చివరికి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి మంత్రహీనమని అక్షంతులు వదిలేయాలి. ఇది సూక్ష్మము మరియు శాస్త్రోక్తము. దీనిని పంచోపచార పూజ అంటారు. ఇంకా సోమవారం శివార్చన, మంగళవారం హనుమాన్ ఆరాధన, బుధవారం రాముని పూజ, గురువారం గురువుల పూజ, శుక్రవారం దేవి ఆరాధన, శనివారం వెంకటేశ్వర ఆరాధన, ఆదివారం సూర్య ఆరాధన కూడా పటములకు చేసుకోవచ్చు. మనం ఎంత పూజ చేసినా పూజా మందిరం శుభ్రంగా లేకపోతే ఆ పూజలన్నీ నిష్ఫలం అవుతాయి. దరిద్ర దేవత రావటం, దేవుడు శపించడం, అరిష్టం జరగటం ఇలాంటివన్నీ మనల్ని భయపెట్టడానికి చెప్పేవే కానీ అందులో నిజాలు లేవు. దైవారాధనలో చేసే భక్తి ప్రధానం. భగవంతుడు వరాలు మాత్రమే ఇస్తాడు, శాపాలు ఇవ్వడు. మానవ జన్మ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలితాలను సిద్ధింప చేసుకునే మార్గమని పండితులు చెబుతున్నారు. ఈ సంకల్పాలు నెరవేరాలంటే భగవానుగ్రహం తప్పకుండా ఉండాలి. భక్తి అనేది ఒక సమర్పణ భావన. భక్తికి తొలిమెట్టుగా మనం పూజను భావించవచ్చు. అలాంటి పూజకు ఒక విధి విధానం ఖచ్చితంగా ఉండాలి. అదేమిటో తెలుసుకొని దాని ప్రకారం ప్రతిరోజు పూజ చేయటం వల్ల ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఆత్మశుద్ధి కలిగించేది ఆసనం. అనారోగ్యాన్ని దూరం చేసేది, కొత్త సంకల్పాలను నెరవేర్చేది, నవసిద్ధులను సిద్ధింపచేసేది ఆసనం. నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం. కనుక పూజలో తర్పణం తప్పనిసరి. గంధం అంతులేని దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేస్తుంది. ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి ఈ గంధం కూడా తప్పకుండా పూజలో ఉపయోగిస్తారు. అక్షత అంటే పవిత్రమైనదని అర్థం. కల్మషాలను పోగొట్టేవి కనుక అక్షంతలు కూడా పూజా ద్రవ్యాల్లో ఉండాలి. పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి పువ్వు లేనిదే పూజ పూర్తి కాదని పండితులు చెబుతున్నారు. భగవంతుడికి కనీసం ఒక్క పువ్వు అయినా సమర్పించాలి. ధూపం దుర్వాసనను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి ధూపాన్ని కూడా తప్పనిసరిగా భగవంతుడికి సమర్పించాలి. పాదాలు శుభ్రం చేసుకోవడానికి ఇచ్చే జలాన్ని పాదోపాద్యం అంటారు. దీపం అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందించేది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేలుకొలిపే సాధనం. ఏం చేసినా లేకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవటం వల్ల సమస్త బాధలు దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.